హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా లేటెస్ట్గా వచ్చిన అన్ని మూవీ అప్డేట్స్ గురించి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మామూలుగా అయితే ప్రతి సండే అయితే ఒక లైవ్ వీడియో అయితే చేసేవాడిని దీనికి. అయితే ఆ లైవ్ అయితే చాలా మందికి అర్థం కావట్లేదు అయితే నాకైతే అర్థమైంది. అందుకని ఇప్పుడైతే ఆ లైవ్ తీసేసి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా. అంటే దీంట్లో అయితే అన్ని అప్డేట్స్ అయితే చెప్తాను. అంటే ఓటీటీ అప్డేట్స్, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి, ఇంకా లేటెస్ట్గా వచ్చిన మూవీ అప్డేట్స్ ప్రతి ఒక్కటి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తా. ఇంకా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ యావరేజ్గా ఆడినా కానీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న దీవెన మూవీ అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే వచ్చింది. మూవీ అయితే ఆహాలో తెలుగు అండ్ తమిళ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా మలయాళం నుంచి వచ్చిన బాలాన్ ఫిలిం ఇప్పుడైతే ఈ మూవీ కూడా అయితే ఓటీటీకి అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ అయితే G5లో తెలుగు అలాగే సౌత్ లాంగ్వేజెస్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇన్సైడ్ టాక్ అయితే మాత్రం బాగానే ఉంది అనేది చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మూవీని అయితే ఇంకా నేను కూడా అయితే చూడలేదు. మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన రావు బహదూర్ మూవీ కూడా అయితే ఇప్పుడైతే ఓటీటీకి అయితే వచ్చింది. అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా ఇవి ఓటీటీ అప్డేట్స్ అయితే. ఇంకా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఇంకా శ్రీనివాస్ మంగాపూర్ అంటూ రిలీజ్ అయ్యే మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ 2 days లో ఎంత కలెక్ట్ చేసిందంటే ఫస్ట్ డే చూసుకుంటే 1.2 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అండ్ సెకండ్ డే కూడా దాంట్లో డ్రాప్స్ ఉన్నా కానీ ఓవరాల్ 2 days లో అయితే 3 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 1.2 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్ల షేర్, అలాగే 25 కోట్ల దాకా అయితే గ్రాస్ టార్గెట్ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ హిట్ అవ్వాలంటే 8 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేయాలి. ఈ వీకెండ్ కానీ రోజు చూపిస్తే 1 కోటి దాకా షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మండే నుంచి టార్గెట్ 7 కోట్ల దాకా అయితే ఉంటుంది. చూడాలి మరి మూవీ లాంగ్ రన్ లో హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. ఇంకా దీని తర్వాత చెన్నై లవ్ స్టోరీ మూవీ కలెక్షన్ చూసుకుంటే ఇంకా కిరణ్ అబ్బవరం గారి కెరియర్ లోనే ఆల్మోస్ట్ టాప్ గ్రాసర్ పెట్టిన మూవీ ఇదైతే. ఇంకా అంతకుముందు కా మూవీ ఉంటే దాని ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ చేసి పారేసింది. కా మూవీ లాంగ్ రన్ లో 39 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అయితే మూవీ మేకర్స్ అయితే 50 కోట్లని పోస్టర్ అయితే దింపారు. అండ్ ఈ మూవీ కూడా అలాగే అయితే కలెక్షన్ అయితే చేసింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ వీక్ లోనే 40 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్షన్ అయితే చేసింది. అయితే మూవీ మేకర్స్ అయితే 50 కోట్లు కలెక్ట్ చేసింది అనేది పోస్టర్ అయితే దింపారు. అండ్ ఈ 2 days వీకెండ్ కాబట్టి ఇప్పుడు కూడా అయితే మా మూవీ అయితే గ్రో అయితే వస్తుంది. కాబట్టి లాంగ్ రన్ అయితే 50 కోట్లు అయితే పక్క అయితే దాటుద్ది. అయితే 70 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదైతే డౌట్. చూడాలి మరి లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో. ఇంకా జననాయకన్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ లీక్ అయినా అలాగే నెగిటివ్ టాక్ వచ్చినా ఇంకా పోస్ట్ పోన్ అయినా కానీ మూవీ అయితే కలెక్షన్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ విజయ్ స్టామినా అయితే ఇక్కడైతే మాత్రం చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ ఇండియాలోనే 190 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా తెలుగులో చూసుకుంటే 10 కోట్ల దాకా అయితే గ్రాస్, ఇంకా తమిళనాడులో 110 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నుంచి అయితే 80 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలాగే జననాయకన్ మూవీ వరల్డ్ వైడ్ గా అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం 270 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ హిట్ అవ్వాలి వరల్డ్ వైడ్ అయితే 400 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి అయితే ఉంది. అయితే ఇంకా ఈ మూవీ 100 కోట్ల పైకి అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. కాబట్టి ఆల్మోస్ట్ మూవీ అయితే ఫ్లాప్ గానే అయితే ఎండ్ అవుద్ది. ఫుల్ రన్ లో 350 కోట్లని టచ్ చేస్తుందో లేదో చూడాలి. మీరెంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో అయితే కింద కామెంట్ అయితే చేయండి. స్పైడర్ మ్యాన్ బ్రావ్ న్యూ డే మూవీ కలెక్షన్ చూసుకుంటే ఇంకా మూవీ కలెక్షన్ అయితే ర్యాంపేజ్ చూపిస్తుంది ఇండియాలో వరకు అయితే. అండ్ డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది హాలీవుడ్ మూవీస్ పరంగా. డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ అంటే 73 కోట్లు, అది 3D క్లాసెస్ ఛార్జెస్ కలుపుకుంటే 80 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అంతకుముందు రికార్డ్ చూసుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ అయితే ఉంది 65 కోట్లతో, దాని అయితే ఈజీగా బ్రేక్ చేసింది. ఇంకా ఈ మూవీ 2 days లో చూసుకుంటే ఇండియాలోనే 130 కోట్ల దాకా అయితే కలెక్షన్ అయితే చేసింది. అది కూడా వితౌట్ 3D. నా 3Dతో కలుపుకుంటే 150 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అది కూడా జస్ట్ 2 days లోనే. వీకెండ్ ప్రీ సేల్ 250 కోట్ల దాకా అయితే ఉంది. హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఇప్పటి వరకు అయితే 330 కోట్లు, అది అవతార్. ఆ తర్వాత అయితే ఇంక ఇదే ప్రస్తుతానికి అయితే అది ఇంకా ఫుల్ రన్ లో అయితే ఈజీగా అయితే దాని బ్రేక్ అయితే చేస్తుంది. మూవీకి జరుగుతున్న బుకింగ్స్ చూసుకుంటే ఇండియాలోనే 500 కోట్లు దాటేలాగైతే అనిపిస్తుంది. ఎందుకంటే కలెక్షన్ అలాగే బుక్ మై షోలో టికెట్స్ ఆ రేంజ్ లో అయితే దిగుతున్నాయి. ఫుల్ రన్ లో అయితే మాత్రం ఇండియాలో అయితే పెద్ద నెంబర్ అయితే పెట్టుద్ది. ఆల్మోస్ట్ మన టైర్ 1 హీరోస్ ఏ రేంజ్ లో పెడుతుందో అదే రేంజ్ లో అయితే నెంబర్ అయితే పెడుతుంది. ఏం చెప్పాలంటే ఇండియాలో ఈ ఇయర్ టాప్ కలెక్ట్ చేసిన దురంధర్ తర్వాత హైయెస్ట్ నెంబర్ అంటే అది పెద్ద. ఆ పెద్ద మూవీని అయితే ఈజీగా అయితే స్పైడర్ మ్యాన్ అయితే బ్రేక్ అయితే చేస్తుంది. కాకపోతే దురంధర్ అంటే కష్టం. కాకపోతే 500 కోట్ల ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఇండియాలో ఎంత కలెక్ట్ చేస్తుందో. ఇది బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డీటెయిల్ అయితే. ఇంకా మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే సర్దార్ 2 మూవీ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. అండ్ టీజర్ చూడడానికి అయితే బాగానే అనిపించింది. మూవీలో ఈసారి స్టోరీ అయితే చాలా కొత్తగానే ఉండబోతుందని అయితే అర్థమైంది. అండ్ కాన్సెప్ట్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గానే ఉండబోతున్నాయి. కాకపోతే విజువల్ గా అయితే కొద్దిగా అయితే కొన్ని డ్యామేజ్ ఉన్నా కానీ స్టోరీ పరంగా అలాగే ఇంకా మూవీ టీజర్ పరంగా అయితే
మూవీ ట్రైలర్ అయితే చాలా బాగా అయితే అనిపించింది, అది టీజర్ కట్. ఇంకా నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ కూడా ఇదే రేంజ్లో కానీ ఉంటే మూవీ మీద అయితే నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే పెరుగుద్ది. అండ్ ఓపెనింగ్స్ పరంగా కూడా అయితే ఆ కార్తీక్ గారి కెరియర్లోనే టాప్ నెంబర్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీ సెప్టెంబర్ 10th అయితే రిలీజ్ అవుతుంది వరల్డ్ వైజ్ గా. ఇంకా కొరియన్ కనకరాజు మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ట్రైలర్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మూవీలో కామెడీ సీన్స్ అయితే చాలా గట్టిగానే ఉండబోతుంది అనేది అర్థమైంది. మూవీ స్టోరీ ఇవన్నీ అయితే కొద్దిగా డిఫరెంట్గానే అయితే ఉన్నాయి, ఆత్మలు ఇవన్నీ అయితే ఉండేటట్టు అయితే ఉంది. ఇంకా దాంతోపాటు ఈ గ్యాంగ్ స్టార్ సీన్స్ ఇవన్నీ అయితే చాలా ఎక్కువగానే ఉంది, వైలెన్స్ కూడా అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండేటట్టు అయితే అనిపిస్తుంది. కాకపోతే కొద్ది విజువల్స్ని వీటిని కానీ సరిగ్గా కానీ మేనేజ్ కానీ చేస్తే మూవీ నెక్స్ట్ లెవెల్ హిట్ అవ్వడం పక్క. ఇంకా కామెడీ టైమింగ్ ఇవన్నీ కానీ సరిగ్గా కానీ సెట్ కానీ చేస్తే, ఇంకా సత్య గారు కామెడీ టైమింగ్ వీటన్నీ కానీ సరిగ్గా కానీ వర్కౌట్ కానీ చేసుకుంటే మూవీ అయితే తప్పకుండా అయితే హిట్ అయితే అవుద్ది. ఇప్పుడు దాకా ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ ప్రతి ఒక్కటి అయితే ఆడియన్స్ దగ్గరికి అయితే మంచిగానే అయితే క్లిక్ అయితే అయింది. అండ్ నాకు కూడా అయితే ప్రతి ఒక్కటి బాగానే అయితే నచ్చింది. సాంగ్ అయితే వచ్చింది, అదైతే నేనైతే పూర్తిగా వెళ్ళా. కాకపోతే ఈ టీజర్ గ్లిమ్స్ అలాగే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ వీటి వరకు అయితే మాత్రం ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేసింది. అంటే ఏదో కొత్తగానే అయితే ట్రై చేస్తున్నారని అయితే అర్థమైంది. కాన్సెప్ట్ ఇటు పరంగా కూడా అయితే చాలా కొత్తగానే అనిపించింది. అంటే ఈ మూవీతో వరుణ్ తేజ్ గారు ఇటు అంటే కంబ్యాక్ ఇచ్చే రేంజ్లో అయితే ఉండేటట్టు అయితే ఉంది. అంటే ఇప్పుడు దాకా ఈ మూవీ నుంచి వచ్చిన అవుట్పుట్ చూస్తే. ఈ ట్రైలర్ కానీ మీరు కానీ చూసింటే ఈ ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో అయితే కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా టాక్సిక్ మూవీ నుంచి అయితే ఇంకా ఫైనల్గా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ఏ కంటెంట్ చూసినా కానీ వేసుకుంటే అంటే బిట్లు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే కంటెంట్ అయితే పూర్తిగా అయితే రివీల్ అయితే చేయాలా. ఇంకా ఈ ట్రైలర్లో అయినా రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్ ఏ కంటెంట్ చూసుకున్నా కానీ వైలెన్స్ అలాగే ఈ సీన్స్ ఇవే ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ చాలా మంది ఈ మూవీని చూస్తుంటే బ్లూ ఫిలిం లాగా ఉంది, అలాగే ఇది క్రోమ్లో అప్లోడ్ చేయాలని చాలా అయితే వచ్చాయి. అయితే రామాయణ మూవీ ఈవెంట్స్లో అయితే ఈ మూవీలో పెద్ద స్టోరీనే ఉంది అని అయితే యశ్ గారు అయితే చెప్పిండ్రు. మరి ఈ మూవీలో అసలు ఈ స్టోరీని ఎంతవరకు అయితే చూపిస్తారో లేకపోతే ఆ స్టోరీని దాచుకుంటారో అయితే తెలియదు. కానీ ఎవరికి ఏ కంటెంట్ అయితే పూర్తిగా అయితే స్టోరీని అయితే రివీల్ అయితే చేయలేదు. ఈ ట్రైలర్లో అయినా స్టోరీని ఏమైనా రివీల్ చేస్తారా లేకపోతే మళ్ళీ అదే సీన్స్ని అయితే రిపీట్ చేస్తారో చూడాలి. ఈ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేది August 8th అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా బ్యాడ్ డేస్ మూవీ నుంచి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే వస్తుంది. అదైతే మూవీ టీం అయితే అఫీషియల్గా అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇంకా ఈ టీజర్ అయితే 1 minute 35 seconds దాకా అయితే టీజర్ అయితే ఉంటుందంట. ప్రజెంట్ అయితే మూవీ మీద అయితే విపరీతమైన హైప్ అయితే ఉంది. ఇంకా ఈ టీజర్ ఇంకా ఏ రేంజ్ లో హైప్ పెంచుతుందో అయితే చూడాలి. ఇన్సైడ్ టాక్ అయితే మాత్రం టీజర్ అయితే అదిరిపోయిందని అయితే టాక్ అయితే వస్తుంది. మరి ఫైనల్ గా రిలీజ్ చేసినప్పుడు ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసరికి August 6th అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా బ్యాడ్ డేస్ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాటిలో చూసుకుంటే ఫస్ట్ గా చూసుకుంటే దూకుడు మూవీ అయితే ఇప్పుడు ఈ August 9th అయితే రిలీజ్ అయితే అవుతుంది మహేష్ గారి బర్త్డే సందర్భంగా. అయితే ఆ మూవీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేసిండ్రు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. ఇరుమూడు నుంచి అయితే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయితే మంచిగా అయితే హిట్ అయితే. అయితే ఇప్పుడైతే ఆ మూవీ నుంచి అయితే సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. మరి ఈ సాంగ్ ఈ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఇంకా ఇవి ఇప్పటి వరకు అయితే మూవీ అప్డేట్స్ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.